హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రమేష్ వర్మ. రాజకీయాల్లో ప్రతిపక్షం అధికార పక్షం అనేది చాలా సర్వసాధారణము. కానీ ఒక కుటుంబానికి సంబంధించిన విషయాన్ని తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టడం ఎంత కామెడీగా ఉందంటే, వాళ్ళ నాలుగు గోడల మధ్య మాట్లాడుకోవాల్సిన విషయాన్ని కూడా 10 మంది లేకు తీసుకొని వచ్చి అనవసరం, అసలు వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం కూడా కాదు. ఓల మ్యాటర్ అంతకన్నా కాదు. ఎవడి గురించో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కదా. కెమెరా ముందుకు వచ్చి మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళంటే మళ్ళీ తిరిగి బాధపడ్డాం. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అనేది. ఇదో అన్నగారి గురించి ఒకసారి చూడండి. పాప ఈయన ఎంత బాధపడిపోతున్నాడు అసలు. కుక్కలు మొరుగుతున్నాయి అన్నావు. జగనన్నకు మాట్లాడే దమ్ము ధైర్యము లేదు. చూసినారా ఆ మాట అనడం ఎంత తప్పమ్మా. ఎంత నీ కోపం అనిపిస్తే మటుకో మీ అన్నగారిని తిట్టుకో. వీళ్ళని ఎందుకు తిట్టడము? ఓహో, మీ గురించి ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడినారనే, ఏదో తెలుసో తెలియకో తెలివి తక్కువ లేదో మాట్లాడినారనుకో, దానికి నువ్వు దాంతో పోల్చొచ్చమ్మా. కుక్క ఎంత బాధపడుతుందమ్మా. నిజమే, జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం లేదు, దమ్ము లేదు అనుకుందాం. మీ అన్నే కాబట్టి నువ్వు అంటావా చొరవతో. ఏదో వాళ్ళ అభిమాని కాబట్టి మాట్లాడినాడు, ఎమ్మెల్యే కాబట్టి నెక్స్ట్ ఏమన్నా మంత్రి పదవి ఇచ్చాడేమో అనే ఉద్దేశంతో అనుంటాడు. దాంట్లో తప్పే ఉన్నది. దానికి మీరు కుక్కతో పోల్చొచ్చమ్మా, తప్పు కదమ్మా. కుక్కలు మొరుగుతున్నాయి అన్నావు. జగన్ తప్పు కదమ్మా, కుక్కలు మురుగుతున్నాయని అంటావా? ఎంత బాధాకరమైన మాట మనం మాట్లాడింది. ఆయన ఎవరు అనుకుంటున్నావమ్మా? చూడు ఇంకా ఏం మాట్లాడినావు. మాట్లాడే దమ్ము ధైర్యము లేదు, తన కుక్కల చేత ఉరిగిస్తున్నాడు అన్నావు. ఎవరినమ్మా నువ్వు అనింది? ఎవరిని అనింది? ఈయనే కదా నువ్వు అనిందా? నిజం చెప్పమ్మా శర్మిలమ్మ, ఈయనే కదా నువ్వు అనిందా? కొంచెమైనా ఉండాలమ్మా. లవ్ చేసుకున్నారని చెప్పి లవ్ మ్యారేజ్ పేరు చెప్పి తీసుకుపోయే కూతురికి రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేయించేస్తాడు. వాళ్ళ కులానికి సంబంధించిన కాదు కాబట్టి. తర్వాత ఇంకో కూతురు ఈయనకి నచ్చిన ఈయన కులస్తుని చేసుకునింది కాబట్టి గ్రాండ్గా అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాడు. ఈయన మాట్లాడచ్చు ఏది పక్కన వాళ్ళ ఆస్తుల గురించి వాటి గురించి. ఈయనింట్లో విషయాల గురించి మాత్రం ఈయన మాట్లాడు. ఒక కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుంటాడనే దానికి, తక్కువ కులస్తుడనే దానికి పోయి రిజిస్ట్రేషన్ మ్యారేజ్లో హడావుడు లేకుండా చేసేసినాడు. ఇంకో కూతురు చెప్పిన మాట వింటుందని చెప్పి వాళ్ళ కష్టం చేసుకుంటుంది కాబట్టి అంగరంగ వైభవంగా చేసినాడు. ఈయన కూడా మాట్లాడుతున్నాడు. చూడండి ఇంకా ఏం మాట్లాడినాడు. మమ్మల్ని నిన్నే కదా మనం మాట్లాడింది. నువ్వే సతీష్ రెడ్డి కదా మాట్లాడింది, వేణి నానే కదా మాట్లాడింది. ఆయన కూడా అదే, లేకుంటే చెల్లెలు వరుదు కళ్యాణమ్మే కానీ అది కూడా ఆమె కూడా అదే. మీరే మీరు దయచేసి మీ అందరూ వీళ్ళే. ఇదంతా ఒక రకమైన కామెడీ అయితే, ఇంకా పెద్ద కామెడీ ఏంటంటే ఆ మాట అనిన తర్వాత వీళ్ళు బాధపడుతూ చెప్తున్నారు. కానీ ఈ మహానుభావుడు కోడిగుడ్డు మంత్రి ఈయన చెప్పేది ఏదంటే అప్పలాలు జీవో అదే తీసుకొచ్చింది. ఎంజీఓలు అప్పలాలు, పచ్చళ్ళు, ఊరగాయలు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఈయన. సరేనా? చూడండి ఈయనేం మాట్లాడాడు ఒకసారి ఏనండి. రాజకీయ అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా వ్యక్తిత్వ హననాన్ని పాల్పడకండి. అసలు నువ్వెవరు అడగడానికి? అది 4 గోడల మధ్య అన్న చెల్లెలు అమ్మ మాట్లాడుకోవాల్సిన మాటలు అయ్యి. వాళ్ళ 4 గోడల మధ్య వాళ్ళ ఆస్తు గోడలో మీరెందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? రాజకీయ హననం చేస్తున్నారంట. ఎక్కడ చేస్తున్నారయ్యా రాజకీయ హననం? ఎవడో చేయడంలా. అనవసరంగా మీరే చెత్త రాజకీయాలు తీసుకొని వచ్చి, షర్మిల గారు ముందు సైలెంట్గానే ఉన్నారు, అసలు పట్టించుకోవాలా. మీరే అనవసరంగా ఎక్కడెక్కడ మ్యాటర్లంతా లాక్కొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ చుడుతున్నారు. ఆయన పాపం రాజకీయంగా పతనం అయిపోవడానికి కారణం మీ ఎమ్మెల్యేలే కారణం. ఆయనేం మాట్లాడదులే, పాడలే, చూడ సైడ్ చిరునవ్వు చిందిస్తూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు పాపం మహానుభావుడు. ఆయనే ఉండదు. ఆయన ఫోటో పెట్టుకోవడం, వీళ్ళ నోటికి ఏది వచ్చి అది మాట్లాడడం. ఆమె ఏదో సునీత గారు మా నాన్న చనిపోవడానికి కారణం ఎవరు అని చెప్పి ఫస్ట్ ఆమె స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఏమైంది? ఒక మంత్రి వచ్చి కూర్చొని, లేదమ్మా నువ్వు ఇలా మాట్లాడొద్దు, ఆ రోజు ఆయన రక్తం కొక్కుని చచ్చిపోయినాడు అని చెప్పి ఆ రోజు మాట్లాడింది. ఈ ప్రెస్ మీట్లో ఈ మహానుభావుడు ఏం చేసినాడు? హత్య కాబడినాడు అని చెప్పి ఈ మనిషి అంటాడు ఆ మాట. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు మాట నమ్మాలి? సరే ఇవన్నీ పక్కన పెడదాంపా, ఎందుకో ఆ రోజు అట్లా జరిగింది, సునీతక్కకు సమాధానం చెప్పాలని చెప్పి షర్మిలకు అడిగింది, దాంట్లో తప్పే ఉన్నది. దానికి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఆస్తి విషయాన్ని లేవదీసింది ఎవరు? ఆస్తి విషయాన్ని మీరు లేవదీయడం వల్లే కదా విజయమ్మ గారు లేదు మాకు రావాల్సిన ఆస్తులు ఇంకా చాలా ఉన్నాయి, మన వాళ్ళకి 4గురికి రాసినారు ఆస్తుల వాటా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009లో అని చెప్పినాడు. అవనింది. ఇప్పుడు ఇంకేమైంది? దీన్ని గెలుక్కునింది ఎవరు? ఆస్తి విషయాన్ని అసలు లేవనెత్తింది ఎవరు?
మీరు కదా అసలు మీకు ఏమన్నా పనా? 4 గోడల మధ్య అన్నా చెల్లెలు మాట్లాడుకోవాల్సిన మ్యాటర్లో మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? మిమ్మల్ని అనాల్సింది కాదు, ఇంకేదో పదం వాడాలి. చూడండి ఇంకా ఏం మాట్లాడినారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఉన్నది వైసీపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆ కార్యకర్తలే. అనవసరంగా పాపం ఆయన్ని జోకర్ను చేస్తున్నారు కదరా, లేనిపోని ఎలివేషన్లు వేసి. అవసరమా? అనవసరం. అసలు మీరు మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఏమో అసలు అర్థమే కావడంలే. చూడండి, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందుదాం అనేటువంటి, ఎవరికో రాజకీయంగా లబ్ధి పొందుదాం అనేటువంటి అమ్మో రాజకీయంగా లబ్ధి పొందామని ఎవరికో అంట. మళ్ళీ ఎవరికో ఎవరున్నారు? వాళ్ళ ఇంటి విషయం నాయన అదే. దాంట్లో నువ్వెందుకు ఇన్వాల్వ్ అయినావు? వాళ్ళు ఎవరికీ రాజకీయ లబ్ధి కలిగించాలని చెప్పి వాళ్ళు మా క్లారిఫికేషన్ నోటీస్ను వదల్లా. నాకు కూడా ఆస్తి వాటా ఉందిరా నాయన, దీంట్లో నాకు రావాల్సింది నాకు ఇచ్చేయరా స్వామి, నీకు దండం పెడతాను అని చెప్పి ఆమె విన్నవించుకుంటూ బాధపడుతూ ఆమె ఒక నోటీసును రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి కూడా వాళ్ళ సొంత ఫ్యామిలీ విషయంలోకి ఇన్వాల్వ్ అవ్వడము అనవసరం అసలు మీకు. అయినా కూడా మేము గీకుతానే ఉంటాం, జగన్ని లవ్వుతూనే ఉంటాం మ్యాటర్లోకి. మొన్నటిదాకా రోజే వచ్చింది, ఆడవాళ్ళ గురించి మాట్లాడింది, భువనేశ్వర్ గారి గురించి మాట్లాడింది, పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి మాట్లాడింది. ఇట్లాంటి పనికిమాలిన పంచాయతీలన్నీ పెట్టుకోవడము. వాళ్ళు తిరిగి ఏదన్నా అంటే మాట పడిన వాళ్ళు అనకుండా ఉంటారా? వాళ్ళు ఏదన్నా అంటే దానికి మీరు మళ్ళీ బాధపడడం, ఒరే ఇట్లా అనడం తప్పు కదా అని అనడం. కొంచెమన్నా జ్ఞానం ఉండాలి సార్. నేను మళ్ళీ మీకు చెప్పేది ఏంటంటే, అసలు మీరు వాళ్ళ సొంత విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం ఆపేయండి. మిమ్మల్ని ఎప్పుడు దత్త సోదరులను చేసుకున్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి. మీరు దత్త సోదరులు ఇంకా కాలేదు కదా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీ వర్కులు మీరు చేసుకొని, మీరు ఎలాగో గెలిచినప్పుడు ఏం చేయాలా, ఇప్పుడు కూడా ఏం చేయరు, చూస్తా గమ్ముకోనండి. మీకు ఎందుకు వచ్చిన మ్యాటర్ సార్? అర్థమైందా? ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.